అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే హెచ్చరించారు. ఒంటిమిట్ట పోలీస్ సర్కిల్ పరిధిలోని పలు కేసుల్లో 4 ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరి హర్షవర్ధన్ పై దాడి కేసులో కట్టా మల్లికార్జున, కట్టా బాలకృష్ణ, పూల కిరణ్ ను అదుపులోకి తీసుకోగా మరో 2 పరారీలో ఉన్నారు. నందలూరు మండలం గట్టుమీదపల్లిలో జరిగిన హత్య కేసులో చిన్నయ్యను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు మల్లికార్జున రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీ 24/2026 అనే ఒక హత్యాయత్నము, తర్వాత SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఒక ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో ఈ ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను హరిత హోటల్లో పనిచేస్తూ ఉంటాడు, అటెండర్గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే ముద్దాయిలు వచ్చేసి మొత్తం 5 మంది అనేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనిలో 3 పట్టుకోవడం జరిగింది. వీళ్ళు కట్టా మల్లికార్జున అనేసి, తర్వాత పూల కిరణ్ కుమార్, కట్టా బాలకృష్ణ, వీళ్ళందరూ కూడా చిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు పాత కక్షలు పట్టుకొని అతన్ని అక్కడ పిలిచి నైట్ టైంలో అతని మీద దాడి చేయడం జరిగింది. సో అందుకోసం ఈ హత్యాయత్నం కింద కేసు కట్టి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు సాలాబాద్ క్రాస్ దగ్గర మా టీము, ఒంటిమిట్ట సిఐ గారు వెంకటేశ్వర్లు గారు, అలాగే ఒంటిమిట్ట సిఐ SI శ్రీనివాసులు అండ్ మన టీం అందరూ కలిసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇది కూడా వీళ్ళు చాలా హై హ్యాండెడ్గా బిహేవ్ చేయడము, రౌడీ ప్రవర్తన చూపించారు. సో మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళని ఇప్పుడే రిమాండ్కి పంపిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాము, ఇప్పుడు ఇలాంటి రౌడీ ప్రవర్తనలు సహించే ప్రసక్తి అయితే లేదు. ఎవరు కూడా ఏదైనా మ్యాటర్ ఉంటే, ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము, లేదంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ మీరు చట్టంని చేతిలో తీసుకొని ఇట్లాంటివి చేయడానికి ఆస్కారం లేదు. క్లియర్గా ఈ మెసేజ్ అయితే క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ.